అందరికీ నమస్కారం. శతావధాని మహాకవిశేఖర కవిసింహ శ్రీ పోకూరి కాశీపతి అవధాని సాహిత్యపీఠము అనేది పెట్టి శ్రీ గార్లపాటి గురు బ్రహ్మాచార్యులు గారు పోకూరి కాశీపతి గారి సాహిత్యాన్ని విస్తృతంగా ప్రచురిస్తూ విస్తృత సేవ చేస్తున్నారు. వారు హైదరాబాద్ లో ఎల్బీ నగర్ లో ఉంటారు. వారు ఈ పోకూరి కాశీపతి అవధాని పీఠం సాహిత్య పీఠం వల్ల ఇప్పటికి చాలా రచనలు ప్రచురించారు. నిరంతరం ప్రచురిస్తున్నారు. ప్రతి సంవత్సరం ఒక రచనని అచ్చులోకి తీసుకొస్తున్నారు. పోయిన సంవత్సరం కూడా శ్రీ శౌరి శైశవలీల అనే పుస్తకాన్ని అచ్చులోకి తీసుకొచ్చారు. నమస్కారం. ఈ జూమ్ మీటింగ్ వచ్చిన వాళ్ళందరికీ నమస్కారాలు. ఈ జూమ్ చేయాలనే ఒక ప్రేరణ కలిగించిన వారు ప్రొఫెసర్ బిట్టు వెంకటేశ్వర గారికి నమస్కరిస్తూ, తర్వాత ఈ యొక్క కార్యక్రమాలు జయంతి ఉత్సవాలు, కాశీపతి అవధానులు గారి జయంతి ఉత్సవాలను చేయాలనే కోరిక ప్రేరణ కల్పించిన వారు వేముల గౌరీశంకర్ గారు, బెజ్జంకి జగన్నాథాచార్యులు గారు, తర్వాత మన పులుకూరు చంద్రప్రకాశ్ రావు, కొండపు గణేష్ గారు, ఎంత పుస్తకాలు మాకు సహాయంలో కొంతమంది ఇంకా ధన సహాయం చేసే వాళ్ళందరూ నమస్కరిస్తూ, ఈరోజు పోకూరి కాశీపతి అవధానులు గారి జీవిత చరిత్ర సాహిత్యం నేను కొంచెం వివరించగలను. వారు బ్రహ్మశ్రీ పోకూరి కాశీపతి అవధానులు గారు 27/1/1993 రామయాచారి లక్ష్మాంబ వారి యొక్క సంతానంగా చివరి సంతానం అన్నమాట. కోటయాచారి, కోటమాంబ, యల్లమందాచారి, ఈశ్వరాంబ, లింగమాంబ, కాశీపతి జన్మించారు. కాశీపతి గారే చివరి సంతానం అన్నమాట. ఆయన బోదెలవీడు అనే గ్రామం పల్నాడు జిల్లా మాచర్ల తాలూకాలో జన్మించారు. వారు 27/1/1993 జన్మించారు. వారు అంటే మన మామూలుగా నక్షత్ర నందననామ సంవత్సరం మాఘ శుద్ధ దశమి ఉషకాలం నందు పోకూరి కాశీపతి గారు జన్మించారు. వీరికి 5వ ఏట రాగానే బొదలవీడి వీధి బడిలో అక్షరాభ్యాసం జరిగింది. వైద్య శిఖామణి, వేదాంతి, కమ్మ కుల సంజనితుడు అయిన మేడికొండ చిన్ననాగయ్య గారిచే అక్షరాభ్యాసం జరిగిన పిమ్మట అనేక మంది అధ్యాపకుల దగ్గర వాళ్ళు చదువుకోవడం జరిగింది. బాల్య దశలోనే వారు సమయస్ఫూర్తి, ఏకసంధాగ్రహణ గ్రహించిన ఉపాధ్యాయులు వీరు భవిష్యత్తులో మహాకవి కాగలని జోస్యం చెప్పారు. తరువాత వెల్దుర్తి గ్రామంకి వెళ్ళి అతడి మిషన్ స్కూల్లో 4వ తరగతి వరకు ఉత్తీర్ణులై యోగ్యతా పత్రం ఉంటుంది. అక్కడ ఏజ్రా వెల్దుర్తిలో పెద్ద జానయ్య గారు, వీరంతా కూడా వాళ్ళకి గురువు గారులు అనమాట. యతిప్రాసలు, ఛందస్సు నేర్పారు. కావ్యాలు కొన్ని కూడా అప్పుడే నేర్చుకున్నారు. తర్వాత పెద్ద తండ్రి రంగోజు కోటయ్య గారి దగ్గర తారకము అనే దీవెనతో పాండిత్యము, ఆశ కవితలు అబ్బినవి. వీరి యొక్క చిన్ననాటి స్నేహితుడు నర్రా బ్రహ్మయ్య గారు, వీరందరూ కూడా ఈయన సహా అధ్యాయులు అనమాట. ఆ సందర్భంలోనే ఆ చిన్నతనంలోనే వెల్దుర్తి గ్రామంలో ఈ క్రిస్మస్ పండుగలు తర్వాత ఎన్ని జరుగుతుంటే పెద్ద వేడుకలు జరిగాయి అనమాట. అక్కడ ఆ బడిలో విద్యార్థులు నాటకాలు వేస్తూ ఉండేవారు. కాశీపతి గారి కంఠస్వరం మృదుమధురంగా ఉండేది. వీణులు విందుగా ఉండటం చేత నాటకాల్లో ముఖ్య పాత్రలు ధరిస్తూ ఉండేవారు. వెల్దుర్తి గ్రామంలో క్రిస్మస్ పండుగకు, జనవరి పండుగకు పెద్ద వేడుకలు జరుగుతూ ఉండేవి. ఆ బడిలో విద్యార్థులు నాటకాలు వేస్తూ ఉండేవారు. కాశీపతి గారి కంఠస్వరం మృదుమధురంగా వీణుల విందుకు ఉండటం చేత ఆ నాటకాల్లో ముఖ్య పాత్రలు ధరిస్తూ ఒకసారి రెంటచింతల నుంచి ఆల్బ్రెక్ట్ దొరసాని గారు మరికొంతమంది మత బోధకులు వచ్చి వెల్దుర్తి గ్రామంలో క్రిస్మస్ వేడుకలు జరిపించడానికి వచ్చారనమాట. క్రీస్తు జననం అనే నాటక ప్రదర్శనకు వచ్చారనమాట. ఆ నాటకంలో కాశీపతి గారు గాబ్రియల్ దూత వేషాన్ని ధరించి ఆ పాఠశాల భవనం మీద నుండి పుట్టి ద్వారా ఆకాశం నుండి దిగి వచ్చినట్లుగా రంగస్థలం మీద దిగి గాబ్రియల్ దూత కథకు సంబంధించిన కీర్తనలు పాడుతూ అభినయించిన కారణం చేత ఆ దంపతులకు అపారమైన ఆనందం కలిగించింది. పుట్టిలో నుండి కాశీపతి గారిని లాక్కొని ఆ దొరసాని ముద్దులు పెట్టుకొని కొన్ని పుస్తకాలు, బొమ్మలు బహూకరించారు.
పిల్లవాని ఫోటోలు దించి అమెరికా పంపించారు. ఆ దేశంలో దొరగారి వద్ద నుండి ఈ బాలునికి విద్యాభ్యాసానికని ఖర్చు భరిస్తామని ఆ రోజుల్లో వాళ్ళు కోరగా, తర్వాత కాశీపతి గారి తల్లిదండ్రులు ఒప్పుకోలేదండి. అప్పుడు మేము అమెరికా పంపించడం ఏంది ఎంత ఏంది. తర్వాత కాశీపతి గారు రెంటచింతలకు వచ్చి, రెంటచింతల్లో వచ్చేసి ఆయన 7వ తరగతి వరకు చదువుకున్నారు. అప్పటికి కాశీపతి గారికి 15 సంవత్సరాలు, 7వ తరగతి పూర్తయ్యే వరకు. యాక్చువల్లీ వెల్దుర్తిలో 4వ తరగతి వరకే ఉన్నది కాబట్టి అక్కడ రెంటచింతలు పోయి తల్లిదండ్రులకి ఇల్లు అక్కడ రెంటచింతల్లో చదవటం కూడా వాళ్ళ తల్లిదండ్రులకి అంత ఇష్టం లేదు. కాకపోతే అక్కడ స్వయంగా చదువుకు వంట చేసుకొని ఆ దొర వాళ్ళు కూడా ఈయనకి ప్రేమాభిమానం, తినుబండారాలు కాశీపతి గారికి ధన సహాయం చేస్తూ ఉండారనమాట. అప్పుడే ఆయన ఆంధ్రనామ కోసము, అమర కోసము, ఆ ఆంధ్రనామ సంగ్రహము, ఆపోసం నిరంతరం నరసభూపాలయము, మను చరిత్ర, వసు చరిత్ర, అప్పకవీయము, ఇటువంటి లక్షణ గ్రంథాలన్నీ కూడాను కూలంకషంగా చదువుకొని కాశీపతి గారు అక్కడ ఇచ్చేశారన్నమాట. తర్వాత తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్నారు కాబట్టి ఇంకా ఇంటి దగ్గరికి వచ్చేశాడు. ఆయన తర్వాత ఇంటికి వచ్చేసి అక్కడ మళ్ళా ఈ వాళ్ళ ఇంట్లో గేదెలు ఆవులు తీసుకొని అడవికి వెళ్తున్నాడు అనమాట. ఒకసారి చనుబాల బావిలో పడ్డాడు. పడ్డ తర్వాత ఆయన భయపడ్డాడు లోపల. ఆ శివుని అనుగ్రహం వల్ల నేను పైకి రాగలిగానని చెప్పి అప్పటి నుంచే వారికి ఆ యొక్క శివుని యొక్క ఇది దయాదాక్షిణ్యాలు ఏవైతే కారణజన్ముడు ఆ మహానుభావుడు దాన్ని ఆ రాయి బావి గోడలకు అమర్చిన రాయి పట్టుకొని పైకి వచ్చేసి ఓ పరమేశ్వర అని చెప్పి ఆయన ధ్యానించుకొని అప్పటి నుంచి ఇంకా సాహిత్యం అనేది ఇంకా ఆయన మొదలుపెట్టాడనమాట. భవిష్యత్తులో మహాకవి గణితికి ఎక్కవలసిన వీరిని ఆర్తత్రాయ పరాయణుడైన ఈశ్వరుడై ఆనాడు రక్షించకపోతే ఈ మహామనిషి జీవితం ఆ క్షణంలో అంతం కావాల్సింది కదా. విధి విలాసం వేరుగా ఉన్నప్పుడే అలాంటి దుస్సంఘటన జరుగుతుంది. ఆ తర్వాత కాశీపతి గారి ఈశ్వరునిపై భక్తి ప్రవృత్తులు కలిగాయి. ఆ గ్రామంలో అనతి కాలంలోనే శివాలయం కట్టించాలని సంకల్పం కలిగింది. అనుకున్నట్లుగా కాశీపతి గారు ఆలయం కట్టించారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆలయంలో లింగ ప్రతిష్ఠ జరగలేకపోయింది. ఆ ఊర్లో కొంతమంది ఏదో గవర్నమెంట్ కేసు పెట్టి అది గవర్నమెంట్ ల్యాండ్ పోరంబాక్ అని చెప్పి కట్టకుండా ఆయనకి అడ్డు తగిలారు. ఆ కాశీపతి గారు దాని మీద మనోవ్యధ చెంది ఇంకా శివనిందాస్తుతి అనే కావ్యం కూడా రాశారు. తర్వాత కాశీపతి గారు ఏం చేశామంటే పశువులు ఏంటో పుస్తకాలు తోడుకుంటూ పోయి అక్కడ చెట్ల మీదెక్కి మీదెక్కి ఆ గేదెలు ఆవులు పోయి ఇతరుల యొక్క రైతుల పొలాలు తింటమైనా కానీ ఈయన యొక్క గొప్పతనాన్ని చూసి ఆ రైతులు కూడా ఎలాంటి ఏమనేవాళ్ళు కాదు. అట్లా ఆయన జీవితం నడిచింది. అప్పుడు ఆ 16వ వర్ష ప్రాయంలోనే కాశీపతి గారు దూర్జట శతకం అని మొట్టమొదట ఈ యొక్క దూర్జట శతకం రాసి, ఈ దూర్జట శతకం అంటే ఆయన శివుడికి జటాజటములు ఉంటాయి కాబట్టి అందుకని బాగా పొడవున వెంట్రుకలు ఉన్నాయి కాబట్టి ఆయనకి దూర్జటి అంటారు. అందుకని ఆ దూర్జట శతకం, ఆ యొక్క దూర్జట శతకాన్ని ఆయన రాయడం జరిగింది. ఆయన మిత్రుడైన నర్రా బ్రహ్మయ్య గారికి స్నేహపూర్వకంగా అంకితం చేయాలంటే ఆ కృతి స్వీకరించడానికి బ్రహ్మయ్య గారి తల్లిదండ్రులు దాంట్లో ఎన్ని గణాలు, ఎత్తులు, ప్రాసలు, తప్పులు ఉంటాయి కాబట్టి మనం చెప్పి వాళ్ళు చెప్పిన తర్వాత ఆయన అపోహపడద్దు, భయపడొద్దు, బాగానే రాశానని చెప్పి వాళ్ళకి చెప్పి ఆ యొక్క పుస్తకాన్ని ఆ రోజుల్లో 1910లో ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది. రాసిన తర్వాత మేమేం చేశాం, తర్వాత ఆ పుస్తకం ఎవరికి దొరకపోతే నేను మెడ్రాసులో కన్నెమర లైబ్రరీలో తీసుకొచ్చి ఈ యొక్క పుస్తకాన్ని మన బెజ్జంకి జగన్నాథాచార్యులు గారితో వ్యాఖ్యానం రాయించి ప్రచురించడం జరిగింది. అంటే కనీసం మేము 110 సంవత్సరాల తర్వాత ఈ గ్రంథాన్ని వెలుగులో తీసుకురావడం జరిగింది. ఆ గ్రంథాన్ని తరువాత ఆయన కాశీపతి గారు ఆయన అవధానం అప్పుడే 1916లో నరసరావుపేటలో కాశీపతి గారు మొట్టమొదటి అవధానం చేశారు. దానికి పెద్ద వాళ్ళు వచ్చారనమాట. నర్రా బ్రహ్మయ్య గారు,
పూసపాటి కోటిలింగం గారు వాళ్ళు వచ్చారు. దానికి ఆ రోజుల్లో వారికి 116 రూపాయలు బహుకరించారు అప్పుడు, ఎప్పుడు 1916లో. దాని తర్వాత ఇంకా ఈయనగా ఆయనకి పెళ్లి తొందరలోనే చేశారు, 15 సంవత్సరాలు చేశారు. చేసినా కానీ ఆయన ఏం చేశారంటే దేశాటన మొదలుపెట్టాడు. ప్రతి సంవత్సరాలు ఆ యొక్క 1915, 16 సంవత్సరాల్లో జరిగే ఈ యొక్క వనపర్తి, ఆత్మకూరు, గద్వాల, లద్దగిరి సంస్థానాలకి వార్షికాల కోసం వెళ్తుండే. మన అప్పుడంతా 11 రూపాయలు ఎంత ఇచ్చేవారు. ఒకసారి కాశీపతి గారు గద్వాల సంస్థానానికి వెళ్ళి ఆయన ఆసు కవిత్వంలో గల కౌశలాన్ని ప్రదర్శించారు. ముష్టిపల్లి సీతారాం భూపాల బహదూర్ గారు సంతోషించి ఉత్తమోత్తాసం వర్షాసనం ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం జరిగే గద్వాల పండితుల పరిషత్తుల్లో పాల్గొనవలసిందిగా కాశీపతి గారు రాజావారు వరుసగా 8 సంవత్సరాలు పండిత పరిషత్తులకు వెళ్ళారు కాశీపతి గారు. ఆ సందర్భంలోనే వారు కాణాదం పెద్దన్న గారు శోభనాద్రి గారి టైంలో ఆయన ముకుంద విలాసము, ఆధ్యాత్మిక రామాయణము అనే గ్రంథాలు వాళ్ళు రచించారు. ఆయన ముకుంద విలాసంలో శ్లేషలు, గర్భకవిత్వం, చిత్రకవిత్వం అటువంటి గ్రంథాలు. తరువాత దోమకొండ సంస్థానం వెళ్తే దోమకొండ సంస్థానంలో కామినేని మల్లారెడ్డి గారు రాసిన సత్యక్రవర్తి చరిత్రలో ఏకాక్షర పద్యాలు, కొన్ని పద్యాలు ఆ యొక్క ముకుంద విలాసము, ఈ యొక్క సత్యక్రవర్తి కామినేని మల్లారెడ్డి గారి సత్యక్రవర్తి తోటి ఆయన ప్రేరణ కలిగింది. నేను చిత్రాతి విచిత్రమైన కావ్యం ఎందుకు రాయకూడదు అనే ఒక ప్రేరణ కలిగి స్టార్ట్ చేశాడనమాట. వరుసన 5-6 సంవత్సరాలు వెళ్ళిన తర్వాత 1921వ సంస్థానంలో ఆయన నిరోష్ట్య నిర్వచన శుద్ధాంధ్ర హరిశ్చంద్రోపాఖ్యానం రాసుకెళ్ళాడు. ఆయన రాసుకెళ్ళిన టైంలో వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడే ఇంత చిన్న వయసులోనే, 25 సంవత్సరాల వయసులోనే ఇంత చిత్రాతి విచిత్రమైన కావ్యం అంటే పాపాభామా వా నిషిద్ధం, నిర్వచనం, నిరోష్ట్యము, నిరోష్ట్య నిర్వచన శుద్ధాంధ్ర మరి అచ్చ తెలుగులో ఇంత గొప్ప కావ్యం ఎలా రాశాడని ఇవన్నీ చాలా నువ్వు రాయలేదయ్యా, పూర్వం ఎవరో రాసుకొస్తే నువ్వేదో తీసుకొచ్చి ఇక్కడికి పెట్టావు కాబట్టి ఇక్కడ మేము నమ్మము అసలు. కాబట్టి నువ్వు ఈ గ్రంథం రాసినట్టుగా ఎట్లా మాకు అచ్చ తెలుగులో తీసుకొని రమ్మని పిలిచారు. అప్పుడు పిలిస్తే వాళ్ళు ఏం చేశాడు ఆయన, వాళ్ళందరూ అక్కడ కవులు ఆయన కాశీపతి గారిని పట్టుకొని చాలా ఇబ్బంది పెట్టారు. అయ్యో ఎట్లా ఈ పద్యాన్ని ఎట్లా 1900 వేద్దామంటేనే పాడడం వస్తుంది, శాలివాహన వేద్దామంటే వా వస్తుంది. ఇటువంటి ఇబ్బందులతోటి ఆయనకి ఇబ్బంది జరిగి ఏం చేశాడంటే నైటు ఆలోచించాడు, ఎట్లా నేను రాజుగారికి నేను ఈ యొక్క గ్రంథాన్ని ఎలా నేను సమర్పించగలను అని వాళ్ళు ఇచ్చే. అప్పుడు లేచి ఆయన తెలుగు సాహిత్యంలో ఇటువంటి పద్యము, ఇటువంటి నిరూపించగల పద్యం ఇంతవరకు ఎవరూ రాయలేదు. ఆయన ఒక పద్యం తెలుగు లేర్చి కస్తి గల్గగా కైజే యేసుక్రీస్తు సనిన ఎండ్ల నిందు తొంటి ఎంత క్రింద 4 అంకెల 7 త్వర తీర్చినాడా అనే పద్యం పూర్తి చేసి కాశీపత్యావధాలు గారు అక్కడ పండితులు ఉండి అన్నలంత దూరంలో ఉన్న కవి గారి నడకను, ముఖ కవులను గమనించి బహుశా ఆయన పద్యం పూర్తి చేసి ఉండకపోవచ్చని ఆ ఆచార మండపంలో చేరుకున్నారు. వెంటనే రాజాగారు కాశీపత్యావధానులు గారి వంక చూస్తూ, ఏమండి కవి గారు పద్యం పూర్తి చేశారా, ఏవి చదివి వినిపించండి అనగానే యొక్క పద్యం చదివారనమాట. అనగానే ఏమిటి వాళ్ళకి ఎవరికి అర్థం కాలేదు. ఏంటి తెలుగు లేర్చి కస్తిగలగా కైజేయ యేసుక్రీస్తు ఎండ్ల ఇందు ఏమి తొంటి ఎంజని ఏమున్నదయ్యా అన్నాడు. మీరు ఏం లేదు పద్యం మొత్తం కూడా అర్థం చేసుకోండి. తెలుగు లేర్చి తెలుగు శబ్దములను నేర్కొని కస్తిగలగా కష్టము కలుగునట్లుగా కైజేయ కవిత్వము చేసి నిమిత్తం యేసుక్రీస్తు సరైన అనంతరము ఎండ్ల నిన్న సంవత్సరం లెక్కింపగా ఇందు ఈ పద్యంలో తొంటి ఎంజన్ మొదటి పాదమనందు ఎనసిన పొందినటువంటి 4 అంకెల 4 అంకెల గల సంవత్సరము తొడరి ఎత్రించి దీన్ని తీర్చినాడా, దీన్ని తీర్మానించినాడను. తెలుగు గావత్తు లేర్చి వలపల గెలక 9 కస్తి 2 తల్గగా 1 1921 అని పూజించింది. అచ్చ తెలుగు కావ్యాలు సీతారాం సుందరరామాచార్యులని ఒక ఆయన పిహెచ్డి చేశాడు. ఆయన దాంట్లో అన్నాడనమాట, తెలుగు సాహిత్యము పుట్టిన తరువాత
ఇటువంటి నిరూపణ సంవత్సరం నిరూపించిన కవి ఎవడు ఇంతవరకు పుట్టలేదు. తెలుగు ఒత్తులతోటి ఇటువంటి పద్యాన్ని నిరూపించిన కవి ఇంతవరకు జన్మించలేదని రాశాడు ఆయన. అది ఆయన గొప్ప యొక్క ప్రతిభ. ఫస్ట్ 25-26 సంవత్సరాల్లో ఇటువంటి కావ్యాన్ని తీసుకుపోయి ఆయన రాయగలిగాడంటే ఎంత గొప్ప విషయం. అప్పుడు కవి గారిని సీతారాం భూపాల్ గారు ఆయన యొక్క ఆస్థాన కవిగా నియమించుకొని వారికి 1116 ఇచ్చేసి 500 రూపాయలు సంవత్సరానికి ఇచ్చేటట్టుగా ఏర్పాటు చేశారు అనమాట. ఇంకా తర్వాత కాశీపతి గారు దేశమంతా తిరుగుకుంటే అష్టావధాన శతావధానాలు రమారమి 40 సంస్థానాలు వేలు గంటకు 200 పద్యాలు ఆసుకు చెప్పాడు. కొల్లాపురం, గోపాల్పేట, గడియ పెట్టి అవధాన సభలు, చిత్ర కవితా సభలు, ఆసు కవిత సభలు ఏర్పాటు చేశారు. న్యూజివీడు, తర్వాత ఎక్కడెక్కడ ఆంధ్ర యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ ఇటువంటి కవులతో ఎటువంటి కవిసింహ బిరుదులు, జటప్రోలు, వాళ్ళతో జటిలాఖ్య, కవి శిరోమణి, ఎటువంటి కవి ఎన్ని సభలు జరిగినాయో. చిన్నపట్నం, ఇన్నపట్నం, తర్వాత బెజవాడ చిత్ర కవిత పంచానన, తర్వాత వీరబ్రహ్మ పీఠాధిపతి పచ్చంతో కళా పరిపూర్ణ, అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడైన డి సంజయ్ గారిచే మహాకవి శేఖర బిరుదులు అందుకున్నారు. తిరుపతి వెంకట తర్వాత సరంపరగా అష్టావధాన, నేత్రావధాన చేసిన వారు అప్పట్లో ఒక కాశీపత్యావధానులు గారే. ఆంధ్ర వసుంధరలోనే కాదు, యావత్ భారతదేశంలోనే కాశీపత్యావధానులు గారు సందర్శించిన సంస్థానం లేదంటే లేదు. కాశీపతి గారు సుమారు 60 గ్రంథాలు సుమారు రచించారు. కానీ వాటిలో నేను సేకరించగలిగినది ఒక 28-29. ఈవెన్ పిహెచ్డి చేసిన వాళ్ళు కూడా 24-22. నేను చాలా ఎక్కువ, వాళ్ళకంటే ఎక్కువ సేకరించిన వాడిని నేనని చెప్పాలి. తరువాత అక్కడే ఆ సంస్థానంలో ఉన్న తర్వాత సారంగధరీయం అనే చెడ్డి కావ్యాన్ని, ఈ యొక్క ప్రబంధ యుగం పుట్టిన తర్వాత ఇటువంటి గ్రంథం ఇంతవరకు వెలువడలేదు. పూర్వం ఎలకూచి బాల సరస్వతి మొదలగు వారిద్దరు చెడ్డి కావ్యాలను రాసిన వారు ఉన్నారు. కానీ ఆంధ్ర సాహిత్యం తెలుస్తుందంటే ఈ ఆధునిక యుగంలో 200 సంవత్సరాల నుండి ఒక్క కాశీపత్యావధానులు గారు తప్ప మరింకెవ్వరూ చెడ్డి కావ్యాలు రాయలేదు. ఇలాంటి మహాకావ్యాన్ని రాయగల సమర్థులు ఈనాడు కంచు కాగడా పెట్టి గాలించినా కనిపించరు. ఈ గ్రంథంలోని ప్రతి పద్యం 3 అర్థాలు ఒకేసారి 3 కథలు నిర్వహించబడ్డాయి. ఎట్లా అంటే సారంగధరుడైన ఈశ్వరుని కథ పార్వతీ కళ్యాణం అన్నమాట. తర్వాత తారా శశాంక ప్రణయం, రాజరాజ నరేంద్రుడైన సారంగధరుని రాజరాజ కూడా సారంగధరుడు చిత్రాంగి కథను జోడించి ఈ యొక్క కావ్యాన్ని వాళ్ళు రాయడం జరిగింది. ఇది చాలా గొప్ప కావ్యం. ఇటువంటి కావ్యాన్ని రాయగల సమర్థుడు ఆయనే. తర్వాత గద్వాల సంస్థానాధీశులు తర్వాత వాళ్ళు 1930లో ఆ కావ్యాన్ని అది ప్రింట్ వేయటం వాళ్ళ అల్లుడు గారి టైంలో మా ఆదిలక్ష్మి దేవమ్మ గారు ఈ యొక్క కావ్యాన్ని ప్రింట్ చేశారు. ఆయన గ్రంథాలు మన దగ్గర ఉన్నాయి. తర్వాత అక్కడే ఉన్నప్పుడు ఆదిలక్ష్మి దేవమ్మ గారి మీద ఒక నీతి శతకం అతి సులభంగా అర్థమయ్యే పదాలతో కేట గీతం ఆదిలక్ష్మి మహారాణి ఎనఘవాణి అనే మకుటంతో రాణిగారికి సమర్పించారు. తర్వాత అక్కడ ఈ నలసోమనాథుడి టైంలోనే చెన్నకేశవ దేవాలయం చాలా గొప్ప గ్రంథం. చెన్నకేశవ దేవాలయం అనే ఒక పెద్ద దేవాలయం కట్టబడింది. ఆ సమయంలోనే ఆయనకి ఆ దేవుడి మీద కేశవేంద్ర శతకమైన ఈ గద్వాల మహారాజు ఎలవేలిపోయిన శ్రీ చెన్నకేశవ స్వామిని గురించి కీర్తి చిత్తచంద్ర గద్వాల కేశవేంద్ర అనే మకుటంతో నీతులను చొప్పించి రచింపబడినది. ఈ 2 శతకాలు శతక వాంగ్మయానికి అమూల్య అలంకారు. తర్వాత ఆయన 1948లో ఈ యొక్క సంస్థానాలు విలీనమైన సందర్భంలో 1948లో ఈయన తర్వాత గవర్నమెంట్ వారు తీసేసుకున్నారు. తర్వాత ఈయన ఏం చేశాడంటే కొన్ని తర్వాత సిద్ధయోగి చరిత్రను చాలా గొప్ప కావ్యాన్ని రాశాడు అనమాట. ఖండకావ్యం అనమాట అది.
సిద్ధుడు అంటే వీరబ్రహ్మేంద్ర స్వామి గారి యొక్క శిష్యుడు అయినటువంటి ఇది ఒక పెద్ద వేదాంత గ్రంథం అనమాట. దీంట్లో చాలా రకరకాలైన విషయాలు ఉన్నాయి. ముందు ముందు మన శర్మ గారు, వెంకటరత్న శర్మ గారికి ఆయన వ్యాఖ్యానం రాయడం జరిగింది. వారు ఆ కావ్యానికి గురించి ఈ యొక్క తారక సంఖ్య, మనస్కములు, యోగములు, ముద్రలు, ఆసనాలు, పంచీకరణ, పిండోత్పత్తి, కాలజ్ఞానం, వేదాంతం ఇవన్నీ విషయం గురించి రాశాడు. కాబట్టి వారు వివరణగా ఆ యొక్క కావ్యాన్ని ముందు ముందు తెలుపగలరు. తర్వాత ఆయన అక్కడ ఇదే 1953లో ఆ పుస్తకం ప్రింట్ చేసి అది జల్లెళ్ళ వీరబ్రహ్మచార్యులని బ్రహ్మంగారి మఠం దగ్గర ఆయనకి అంకితం ఇవ్వడం జరిగింది 1953లో. తరువాత ఆయన ఈ తర్వాత బ్రహ్మంగారి ఆస్థాన కవిగా కొన్ని రోజులు ఉన్నాడు. మొట్టమొదటి ఆస్థాన కవిగా వారు ఆ యొక్క మఠంలో ఉన్నారు. ఉండిన తర్వాత కొన్ని రోజులు ఆయనకి ఎందుకని అంటే ఇప్పుడు మన చనిపోయిన వారి తండ్రి శ్రీనివాస స్వాములు గారు ఉన్నారు. శ్రీనివాసులు వారి టైంలో వారి యొక్క ప్రథమ ఆస్థాన కవిగా ఉన్నాడు కొన్ని రోజులు. అప్పుడు ఆ సమయంలో బ్రహ్మంగారి జీవిత చరిత్ర అనే గ్రంథాన్ని వ్రాసి వారికి ఇచ్చారు. వారు ప్రింట్ చేయలేదు. ఆ వంతునే అది మూలబడి ఉన్నది. దానిని పట్టించుకునే వారు లేక అది అంతే ఇదైపోయింది. తర్వాత ఆయన సరిగా పోషణ జరగలేదు ఆ రోజుల్లో. అందుకని అక్కడి నుంచి అది విడిచేసి ఏం చేశాడు, ఇక్కడ దైవం దిన్న రామారెడ్డి గారి దగ్గరకు వచ్చి కొన్ని గ్రంథాలు అలివేలు మంగ, వెంకటేశ్వర సంవాదం అని, వీర తెమ్మమామ అని, వెంకటేశ్వర స్వామికి కళ్యాణం ఇవన్నీ కూడా జరుగుతుంటాయి, దేవాలయం అన్నమాట. ఆ సందర్భంలో ఈయన చైత్ర పూర్ణిమ వెంకటేశ్వర స్వామికి తిరునాళ్ళలో పారువేట మహోత్సవాలు ఇటువంటి సందర్భంలో ఈ యొక్క సంవాదం అశేష ప్రజాన్ని ఆకర్షిస్తుంది అనమాట. ఆ సమయం రాశాడు. తర్వాత అక్కడే ఉండి తర్వాత వీర తెబ్బమాంబ చరిత్రం అని రాశారు. ఆ రామారెడ్డి గారి కుమార్ సోమేశ్వర రెడ్డి గారికి ఆ కృతిని ఇచ్చాడనమాట. ఎవరో దైవం తిన్న ఇదనమాట, సంస్థానాధీశులకు ఇచ్చాడనమాట. తర్వాత మన్నెంకొండ అని ఒకటి ఉందన్నమాట, పెద్ద దేవాలయం కొండపైన ఉంటుంది. పాలమూరులో అది పెద్ద క్షేత్రం, పట్టణం ఉంది. దానిలో తిరుపతి తర్వాత తిరుపతి అనుకునేవాళ్ళం. అక్కడ మన్నెంకొండ సంబంధించిన ఒంటికాలి మీద నిలబడి మన్నెంకొండ వెంకటేశ్వర శతకం ద్విత్వప్రాసంతో కాలు ఒంటికాలు మీద నిలబడి రాయి ఒకతో రాయించాడు. అది యాక్చువల్ కపిలవాయి లింగమూర్తి గారు ఆ పుస్తకంలో ఆయన ఒక గ్రంథంలో రాసుకున్నారు ఈ విషయం. కాశీ పత్యావధానులు గారికి శిష్యుడు కూడాను కపిలవాయి లింగమూర్తి గారు. ఆ సమయం తర్వాత ఆయన మన్నెంకొండ వెంకటేశ్వర శతకం రాసిన తర్వాత అక్కడ హాలహరి అని ఉంది రాఘవేంద్ర మఠం దగ్గర. హాలహరిలో ఆయన ముద్దనూరి హనుమంతరెడ్డి గారు అని ఉండారనమాట. ఆ ముద్దనూరి హనుమంతరెడ్డి గారికి హనుమత్ ప్రభుచ ఆలహరి పురీంద్ర అనే మకుటం 1962లో రచించి దీని యొక్క కృతిభర్త ముద్దనూరి హనుమంతరెడ్డి గారికి నీతిదాయకమైన ఏకప్రాస కంద శతకము, అందులోని పద్యాలు కొన్ని చాలా 108 పద్యాలు రాశాడు. తర్వాత నారసింహ ప్రభు శతకం రాశారు, ఆయనకి ఇచ్చారు. తర్వాత నారసింహ నిరసన స్థుతి రాశారు. తర్వాత త్రింశదర్థ పద్యం అనేది గొప్ప ఇదనమాట. ఒక పద్యానికి 30 అర్థాలు వచ్చేటట్టుగా రాయడం జరిగింది. ఇది ఆట వేలది పద్యం. ఒక పద్యానికి సాహిత్య చరిత్రలో ఇంతవరకు రాయలేదు. భూరి జఠర గురుడు నిరజాంబక భూతి మహిత కరుడు హీన మణి కళాపుడు అలుఘ సద్గుణేశుడు అగ్రగోపుడు మహామత్స్య సింహుడేలు మనలనిపుడు. ఇందులో ఈ యొక్క 30 అర్థాలు వచ్చేటట్టుగా రాశాడు. ఎవరెవరు దేవతలు? గణపతి, శివుడు, బ్రహ్మ, విష్ణు, ఇంద్రుడు, అగ్ని, యమ, నినృతి, వరుణ, వాయుదేవుడు, కుబేరుడు, అష్టదిక్పాలకుడు, నవగ్రహ, సూర్యుడు, చంద్రుడు, సముద్రుడు, మేఘుడు, హిమవన్నగేశ్వర, ఆదిశేష, గరుడ 21. తర్వాత గజేంద్ర, ఆంజనేయ, నందీశ్వర, వీరభద్ర, కుమారస్వామి, మన్మథ, నారద, దత్తాత్రేయ, విశ్వకర్మ, వీరబ్రహ్మ స్మరణ కనిపిస్తాయన్నమాట. ఈ విధముగా పద్యంలో 30 దేవతలను
స్మరించవచ్చు. దీన్ని రచించిన కాశీపత్యావధానుల గారి పరిశ్రమను పండితులే గుర్తించాలి. ఒక్కొక్క పద్యంలో 30 అర్థాలు ఎలా ఉంటాయని మీకు ఆశ్చర్యంగా ఉంటే రీసెంట్గా మేము ఆ పుస్తకాన్ని కూడా పబ్లిష్ చేశాము. తమరు ఎవరైనా కావాలంటే వచ్చి తీసుకోవచ్చు, తప్పకుండా ఇస్తాము. నిరసన స్థితిలో విష్ణువుని నిందించిన దోష పరిహారార్థం కాశీపతి గారు 30 మంది దేవతలను స్మరించి స్తుతించి వారిని రక్షింపవలసిందిగా వేడుకొన్నారు. ఒకే పద్యంలో 30 అర్థాలు వచ్చిన వ్రాసిన కవి ఈ యొక్క ఆధునికంలో ఎవరు వ్రాయలేదని చెప్పవచ్చు. ఇంకా కాశీపతి గారి ఇంకొక గొప్ప గ్రంథం ఏంటంటే ఈ యొక్క ముద్దనూరు హనుమంతరెడ్డి గారి సమయం వారికే అంకితం చేయడం జరిగింది. శౌరి శైశవలీల అనే గ్రంథం. ఇది నిష్కేవల స్వర నిర్బిందు నిష్పంచవర్గ నిర్గజ్య దశాక్షరేయ గ్రంథం. నిష్కేవల స్వరం అనగా ఓన్లీ కేవలం 16 అచ్చులు లేవు. నిర్బిందు అనగా సున్నాలు లేవు. నిష్పంచవర్గం అనగా కచట తపాలు లేవు, గజడ దబాలు అనే పంచవర్గాలు లేవు. నిర్గజ్య అనగా వచనం లేదు. దశాక్షరేమ యా రా లా వా శా షా హ ళ రా 10 అక్షరాలతోటి ఈ కావ్యం కూడా 10 అక్షరాలు లోపు ఉండేటట్లుగా రచించడం కాశీపత్యావధానులుగా ప్రబల తార్కాణం. ఇందులో అనునాసిక అక్షరాలు లేకపోవడం వల్ల దీని యొక్క కావ్యాన్ని మొత్తం కూడా బుక్కు మూసుకొని చదవవచ్చు. అది ఈ యొక్క కావ్యం యొక్క గొప్పతనమాట. ఈ గ్రంథంలో అసలు ఏంటంటే ఈ గ్రంథంలో ఉన్న విషయం ఏంటంటే దేవకి వసుదేవుల వివాహం మొదలుకొని కృష్ణ జననం, కంసవధ, కంసుని జనకుడైన ఉగ్రసేను పట్టాభిషేకం వరకు చిత్రించబడినది. కవిత్వం పుట్టినప్పటిన నేటి వరకు ఇట్టి నియమాలతో వ్రాయబడ్డ గ్రంథం లేదని, ఉన్నట్లయితే చూపించిన వారికి నమస్కరించినది చూపకుండానే ఇలాంటి గ్రంథాలు పూర్వం లేకపోలేదు అని ఏసడించుకున్న వారికి ముఖభంగం చేస్తానని కవిసింహ కాశీపత్యావధానులు గారు తెనాలి రామకృష్ణవల్లి ఇలా చాటుకున్నారు. అరయగ కైత ఏర్పడి అప్పటి నుండి ఆదిగ దశాక్షరములకు అబ్బమెచ్చటను గానము సుమ్మెవరిని చూపిన సూర్యుడు నమస్కరింత అటు చూపకయ కలదంతు నీర్చ దబ్బరలను కోయి సొంట ముఖభంగము చేతు సభాంతరం అని చెప్పుకున్నారన్నమాట. ఆ గ్రంథం తర్వాత సత్యనారాయణ వ్రతకల్పం రాశాడు. సత్యనారాయణ వ్రతకల్పం రాసి రాయచూరు ఆత్మకూరు ముత్యాలాచార్యకి ఆయనకి సంతానం లేరు, 3 భార్యలు ఉండగాని తర్వాత ఈ యొక్క సత్యనారాయణ వ్రతం తర్వాత చేసిన తర్వాత వారికి సంతానం కలిగింది. తర్వాత వారికి అప్పట్లో వాళ్ళకు బ్రహ్మాండమైన రాయచూరులో బ్రహ్మాండమైన సన్మానాలు జరిగినాయి. తర్వాత సుజ్ఞాన ప్రబోధిని అనే ఒక గ్రంథం రాశాడు. అది సుజ్ఞాన ప్రబోధిని అనేది వేదాంత గ్రంథం. తన శిష్యుడు ప్రశ్నలు అడిగినట్లుగాను కాశీపత్యావధానులు గారు సమాధానం చెప్పినట్లుగా అనగా గురు శిష్య సంవాద రూపంలో ఈ గ్రంథం రచించారు. పద్యాలు వేమన పద్యాల వలె నీతి బోధకంగా ఉన్నాయి. ఈ 2 పద్యాలు చాలా ఆయన శిష్యుడైన భద్రయ్య గారు అన్నమాట. ఆయనకి ఈ యొక్క పరమభక్త ముఖ్య భద్రయాఖ్య అని చెప్పి ఆయనకి సుజ్ఞాన ప్రబోధిని అని వేదాంతమైన పద్యాలు, కందార్థాలు ఇవన్నీ రాయడం జరిగింది. వారికి అంకితం చేయడం జరిగింది. తరువాత ఆయన మిత్రుడు త్రిపోనేని సుబ్బారావు గారు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన జీవిత చరిత్రలు రాయడంలో దిట్ట. కవిరాజు రామస్వామి సోదర సూత్రం, గోపీచంద్ గారి జీవిత చరిత్ర, ఏటుకు నరసయ్య గారి జీవిత చరిత్ర, ఈ హరిపురుషోత్తం జీవిత చరిత్ర, కవిరాజు డైలీ చాలా గ్రంథాలు రాసిన సాహిత్యలో చాలా అభిలాష గలవాడు. ఆయన ఏం చేశాడంటే ఆయనకి శ్రీశైల మల్లేశ్వర శతకం అనే ఒక గ్రంథం రాసి వారికి అంకితం చేయడం జరిగింది. ఆయన చాలా వీరికి కూడాను కాశీపతి గారికి ఈ యొక్క ఆస్థానాల నుంచి వచ్చిన తర్వాత ఈ సహాయ సహకారాలు అందించిన వాడు మన సుబ్బారావు గారని చెప్పవచ్చు. కాశీపత్యావధానులు గారి పుస్తకాలు సహాయం చేయటం ఇటువంటి చాలా జరిగినాయి. చాలా వీరు అవధానాలు చాలా చోట్ల చేశారు. కొన్ని చోట ఈ యొక్క అవధానంలో 1-2 వారి యొక్క అవధానాల్లో పంది పటక్కున కొరిక పద్మ దళాక్షి కుచద్వయం భోగిన్ అనే సమస్యనిచ్చారు ఆయనప్పుడు.
సుందరియోత్తు నూతనమగు శోభన కాలమున సిగ్గునన్ పందిరి మంచమెక్కియు భర్తను తన్పక పెనుగులాడుతున్నందున అతడెచ్చు తమినాపగదాలక కౌగిలించి కొప్పంది పటిక్కున గోరిక పద్మదలాక్షి కుచిద్వయంబునన్ అని చెప్పి చమత్కారంగా అద్భుతమైన వారు చాలా గొప్ప 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 ఈ యొక్క సమస్యాపూరణలు చాలా చేయడం జరిగింది. తరువాత నక్కయే పాలిచ్చి సాకి నన్ను బాల్యమునన్ అనే ఒక సమస్య ఇచ్చారు. ఆయనకేం చేశాడు? సుక్కిన నన్ను కన్ననాడే గ్రక్కున నా జనని పొలిసిగాన తదాజన మక్కువతో చేకుని చన్నక్కయే పాలిచ్చి సాకి నన్ను బాల్యమునన్. చూడండి, నక్కకి చెన్నక్క అనే యొక్క పదాన్ని కలిపి ఆయన ఎంత అద్భుతంగా తర్వాత ఇచ్చాడు. వెంకటగిరిలో ఒకసారి ఏం చేశాడంటే దూలము చలరేగి దున్నల చంపెన్ అనే సమస్య ఇచ్చాడు. ఆయన అప్పుడు ఏం చేశాడు? దాన్ని ఎలా పూరించాలి? దూలం చలరేగటం ఏమిటి, దున్నపోతులు చంపటం ఏంటి అనే ఒక సమస్య ఇస్తే వారు శైల ప్రాంతంబున ఒక బాలుడు మహిషము మేపు పట్లంగనియన్ వాలంబాడించు శార్దూలము చలరేగి కొన్ని దున్నల చంపెన్. ఎంత అద్భుతంగా వారు ఆ యొక్క సమస్యను. ఇంకొకటి, కళ్ళు వైశ్యల అంగళ్ళగలదు కొనంగా అనే సమస్యనిచ్చారు. అప్పుడు కాశీపతి గారు ఎంత కళ్ళుకు వైశ్యలో ఇళ్లలో అమ్మటం ఏంటి అసలు, అంగళ్ళలో అమ్మటం ఏంటి అసలు, ఎంత అద్భుతంగా పూరించారు చూడండి. సిగ్గు వలదటే మానిక చేత బట్టి తిరుపమెత్తగా ఇల్లు తిరుగుతుంటే ఎవరు మానేడు పెట్టెద రేగు ఉప్పు కళ్ళు వైశ్యుల అంగళ్ళు కొనగలరు అని చెప్పి కొన్ని వందల అవధానాలు వారు చేశారు. కానీ అది సరిగా రికార్డు చేయకపోవటం మూలన కొన్ని మనకు దొరికినాయి కాబట్టి నేను సేకరించగలిగాను. ఇప్పుడు తిరుపతి వెంకట కవులకు కానీ కొప్పరపు కవులు కానీ వారికి శిష్యులు ఉండబట్టి మొత్తం కూడా వాళ్ళు ఎక్కడెక్కడ తిరిగిన రికార్డు చేయబట్టి ఉండయి. ఇంకొకటి, విడియము పిక్కిటం జనిపి వేడన్ తల్లికన్ కంతుకేళికని అనే సమస్య కూడా ఇచ్చారు ఆయన అవధానాల్లో. అప్పుడు ఈ యొక్క చమత్కారమైన సమస్యలు అనమాట. ఆయన పూరించి ఎలా పూరించాడో చూడండి. కడు విరహంబుతోడ విటకాడొక రెండొక వేశ్య ఇంటికి వడి చవ్వనిన్ గని కృపందమి చీర్పుమటంచు వేడ ఈ ఎడల వెలివైతేవే నా జనని ఇంపుగా, వెలివైతేవే అంటే బయట ఉండటం, వెలివైతే నా జనని ఇంపుగా కూడు మటంచు చేర్పగా విడియము పిక్కట భూనిని దలిపి వేడిని తల్లికిని కంతు కేలికై. ఇటువంటి దుష్కరమైన అన్నమాట. చాలా చూసేదానికి ఇదేంట అంటే అలాంటి బాగా సమస్యలు బాగా పూరించడంలో చాలా గొప్పగా చాలా అవధానాలు నేను 1-2 తమరికి నేను చెప్పడం జరిగింది. తర్వాత ఎన్నో చాలా ఇదనమాట. చాలా ఆయన అష్టావధానాలు శతావధానాలు చేయడం జరిగింది. చాలా పెద్దోళ్ళు గాడిపల్లి వీరరాఘవ శాస్త్రి, పుల్లగిమ్మి వెంకటాచార్యులు పెద్ద వాళ్ళ సరసన ఆయన పెద్దమెందడి వెంకటకవి తరపున ఆ గద్వాల సంస్థానంలో ఉన్నప్పుడు అద్భుతమైన సాహిత్యం పంట పండించాడు. అసలు ఆయన సాహిత్యంలో ఎవరు కూడా కొంతమంది తప్పుపట్టి అదే రకాలుగా తరువాత వాళ్ళకి వచ్చి క్షమించమని కోరారు. ఇంకొకటి, ఆయన అవధానం చేస్తూ చన్నపట్నం వెళ్ళినప్పుడు ఈయన మన ఆంధ్ర విశారద తాపీ ధర్మారావు గారు అవధాన్ని కాఫీ ఇచ్చి ఏమండి కాశీపతి అవధాన గారు ఈ కాఫీ మీద ఒక దండకం రాయండి అన్నట్టు. ఇది ఎప్పుడు జరిగింది? 1962-64 ప్రాంతంలో ఇది చన్నపట్నంలో జరిగిందండి. చాలా పెద్ద అవధానం జరిగే ముందు కాఫీ ఇచ్చి ఆయన అప్పుడు ఆ కాఫీ దండకం ఎంత అద్భుతంగా రాశాడు చూడండి. కొంతమంది జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు ఇది ఆయన రాసుకున్నాడు, కానీ వాస్తవంగా కాశీపతి అవధానులు గారు ఈ యొక్క కాఫీ దండకాన్ని రాశారు. కాకపోతే కొంతమందికే పండితులకే తెలుసు, కానీ అందరికీ తెలియదు. ఇది చూడండి, నేను ఈ యొక్క కాఫీ దండకాన్ని శ్రీ మన్మహాదేవి లోకేశ్వరి కాళికా సన్నిభాకారిణి లోక సంచారిణి అంబ కాఫీ జగన్మోహిని తొల్లి శ్రీకృష్ణుడా స్వర్గముంజేరి భూతంబునవు పారిజాతంబును తెచ్చిన స్నాతికిన్ ప్రీతిగా నిచ్చు కాలంబునంద సుమంబందు గలుగు బీజంబులు ఉర్విస్థలింద్ర ఆలయున్ లోక భేదంబుచే కాఫీ భూజంబగ పుట్టియన్ కొమ్మలన్ రెమ్మలన్
పువ్వులను తావులను చక్కను పిందెలను చిక్కను కాయలను చొక్కము పండ్ల భాసిల్ల బీజజాలంబున ఐర్లాండ్ ఇంగ్లాండ్ పోలాండ్ హైలాండ్ రష్యా జపాన్ జర్మనీ గ్రీకు దేశములను దాటి పెనుమురాకులై ఇండియన్ తోటలై విత్తనాలిచ్చుతున్నావటంచు మదిన్ దోచడి బాపురే తీపిలో నీరము క్షీరము చక్కెరను వీటించు ఈ బీజ చూర్ణంబుని మూటిలో చేర్చి సేవించుటను ఈదు బీజంబులను పెంచులో మార్చి స్వర్ణమును గావించి తీపిపోదాయ నీ మాధురి శక్తి నీ ఎంపు నీ సొంపు పెంపు వర్ణింప నీ ఎంతవాడను ధనాకర్షిణి ప్రాణ సంరక్షణి ధాత్రి నివారణం వేకును లేచి నిత్య కృత్యములను తెచ్చి మున్ముందుగా నేను పానంబుగా సేవింపకున్న ద్విజుల్ మంత్రములు పలుకగలేరు ప్రాచత్కవులు పద్యములు హృద్యము రీతిగా నిర్మింపగలేరు శ్రావ్యంబుగ చౌరిదాసులు గలమెత్తిమని పాడి నృత్యములు చేయగలేరు శిల్పులు మనస్ఫూర్తిగా శుద్ధి చేపట్టగలేరు వైశ్యోత్తములు పొట్ల తాళంబులు తెయ్యగలేరు డ్రైవర్లు మోటార్లు స్టీరింగులను పట్టగలేరు టీచర్లు పాఠంబులను చెప్పగలేరు డాక్టర్లు ఇంజక్షన్లు చేయగలేరు ప్లీడర్లు నోరెత్తి వాదించగలేరు జడ్జీలు స్వల్పము తీర్పులను రాయగలేరు దిట్టంబుగా బాలసులు కూట సాక్ష్యంబులు చెప్పగలేరు వారాంగనలు కోడెగాంటను వెసంగేళిలో నోల కాంపలేరు ముప్పూటలను నిన్నోగినను గురోలకు శిరోభారమై నాల్క ఎండును మనం వెంత చాంచంబిలను పొందుతున్ గుండియలు తల్లడం బందుతున్ మేను కంపించుగాదే కటాక్షపుతో నిత్యమును వేకుమును దర్శమించి నేను బాగగా త్రాగు సౌభాగ్యమును గూర్చి రక్షింపవే సారెకును గొలిచిన విశ్వకర్మాం ఆన్వయం బంధునను సత్కవిత్తును చెల్లుపో పోకూరి కాశీపతి స్వాంత రాజీవ సంవాసిని నీకికన్ మంగళంబవు మహాకాపీదేవి నమస్తే నమస్తే నమః. ఇట్లా చెప్పుకుంటా పోతే కాశీపత్యావధంగా ఎమ్మటే ఆయన మన తాపీ ధర్మారావు పుంభావ సరస్వతి శ్రీనాథుడు అని చెప్పి అసలు అంతా కానీ ఆ యొక్క సభలో ఆయన మెచ్చుకున్నారు. చూడండి, చాలా సమస్యలు, చాలా రకరకాలైన పెద్దోళ్ళను కూడాను ఆయన ముందు ఎంతో అద్భుతమైన సాహిత్యాన్ని మన యొక్క సాహితీపులకు మనం ఈ యొక్క అందించగలిగారు. అసలు ఆయన ఒక్కొక్క దశలో ఎటువంటి పద్యాలు రాశారు చూడండి. ఈ వసు చరిత్రలో అటువంటి ఉంటాయి, పెద్ద అద్భుతమైన ఇటువంటి పద్యం చూడండి. ఒక ఛాయ ముదుగేయ ముగిసేయ గణమేయ కమనీయ తరగాయక సముదాయం ఒక ఛాయ విదితాయమే కదా ఎనగ తీయనవు ఛాయ కృతిజేయ కవి నికాయ ముఖఛాయ పెరరాయలక మహానీయ సదుపాయములు చేయ సఖులతోయ ముఖఛాయ నన్నపాయ తను నాయములు సాయములు చేయ గణనీయమున బుధు వినాయకులొకఛాయ తపనీయ లలిత కాయ గణిక వెసలార పేరులగము నుండి స్వర్ణగరము బోలు గద్వాల లేలు నాదిలక్ష్మి మహారాజ్ఞి యతుల ప్రాజ్ఞ అని ప్రార్థించి ఈ యొక్క భట్టుమూర్తి రాసిన వసు చరిత్రలో ఇలాంటి ఒక ఛాయ అనపేయ గిక్కఛాయ సముదాయ అటువంటి పద్యాలు ఉన్నాయి. తర్వాత కొన్ని పద్యాలు ఈ యొక్క ఇటువంటి పద్యాలు సిద్ధయోగ చరిత్రలో మీకు చూడనగునమాట. సారంగధర్యంలో అసలు అద్భుతమైన కావ్యం. ఆ కావ్యం కనుక మీకు బాగా పండితులతో చెప్పిస్తే అటువంటి కావ్యం మనకి అసలు మనం ఇంతవరకు సాహిత్య చరిత్రలో లేవా అనే ఒక ఇదిగా ఉంటాయన్నమాట అక్కడ. తర్వాత సారంగధర్యం చెద్ది కావ్యంలో శ్లేషాలంకారాలతో పండితులకు ఆశ్చర్యం కలిగింది. చమత్కారం గ్రంథాలయంలో గ్రంథ అవతారికలు సౌర భాషాంతర భాషా శ్లేష యొక్క తోట నుచిత్త శబ్ద యొక్క తోట పనర అర్ధ శ్లేషను ముఖ్య గౌణ వృత్తి శ్లేష యొక్క తోట తేజరిలు నా నేర్పు కొలది నానా శ్లేషలు ఇటు పండితోత్తముకు అభ్రమం చేయడం అని చెప్పి ఆయన యొక్క ఆ యొక్క చెద్ది కావ్యంలో ఆయన అతి అద్భుతమైన పద్యాలు రాశాడు. ఇంకా తర్వాత ఇంకా అసలు చిత్ర కవిత్వం ఏందయ్యా, ఆయన చిత్ర కవిత సార్వభౌమని బిరుదానికి ఏంటంటే ఈ యొక్క హరిశ్చంద్రోపాఖ్యంలో ఏకాక్షర పద్యం. నేనెన్నైనను నీ నాన్న నా ఊన నన్న నవ్వు నిన్ను నన్నా నాని నన్నా అని హరిశ్చంద్రోపాఖ్యంలో ద్వితీయాశ్వాసంలో ఉన్నదండి. ఒకే అక్షరంతో గుణింతాలతో నడిచిన ఈ యొక్క అర్థంగా కష్టం అవుతుంది. ఇలా దీన్ని నేను ఎన్నైనను ఈనన్నానా నీ ఆనను ఊనను నన్ను అననవునా నిన్ను ఎన్ననవునా నేను నానను అని అన్నన్నా అని చదువుకుంటే సులభంగా అర్థమవుతుంది. ఒకే అక్షరంలో కాశీ పద్యావధానులు గారు హరిశ్చంద్రోపాఖ్యానంలో ఈ పద్యం రాయటం జరిగింది.
తర్వాత దాంట్లో మన దీని గురించి మన వెంకటరత్న శర్మ గారు ఆల్రెడీ రాశారు. ఈయన ఏకపాదులు నాడు దానిగాననేర నాడు తుటారి జోడుగా అని చెప్పి సేమ్ ఒకటే ఏకపాదులే. ఆ ఏకపాదులో వారంతా వివరడం జరిగింది. తర్వాత కొన్ని ద్విపాదులు రాజిత నగాగ్రమ విహారంబు సల్పు నీలకంఠాతిశయం రానిటి కంటేని ఇంకొకటి అది ద్విపాదులు రాయడం జరిగింది. తర్వాత అపంచవర్గీయం అంటే ఈ యొక్క యారాల శవసాహార రాయకుండా రాసిందనమాట. అపంచవర్గీయం అంటారు. సర్వశైలవాస సారసారి విలాస హర హర యశో విశాల సరసశీల సార శేషహార సర్వేశ సురవీర వరాశ్వ ఏలవేల లీల. సర్వ అంటే సర్వనామం గల, శైలవాస అంటే పర్వత నివాసము గలవాడ, సారసారి అంటే చంద్రుడి వంటి, విలాస చక్కదనము గలవాడ, హర హరనామం గలవాడు, యశో విశాల కీర్తి చేత విస్తృతమైన వాడ, సరసశీల రసయుక్తమైన ఆచారం గలవాడ, సార శ్రేష్టమైన శేషహార ఆదిశేషుని హారము గలవాడ, సర్వేశ సమస్తమునకు ప్రభువైన వాడ, సురవీర దేవతల యందు పరాక్రమవంతుని వాడ, వృషవర బసవేశ్వరుని అశ్వ వాహనము గలవాడ, లీలన్ విలాసం ఏలవేల రక్షింపవేటికి అని ఈ యొక్క శివుని స్తోత్రపరంగా రాశాడు. ఒక పద్యానికి 8 అర్థాలు వచ్చేటట్టుగా మన శౌరి శేషవలీలలో వివరించాడు. దాంట్లో అంటాడు ఆయన, విష్ణువు, శివుడు, వినాయకుడు, సరస్వతీలందరూ ఎలా సాధ్యమైంది? విష్ణువు శివుని సంబంధం లేనే లేదు, వినాయకుడు సంబంధం లేదు, సరస్వతికి సంబంధం లేదు. అలాంటి మళ్ళీ తర్వాత శ్రీనాథుడితో ఆయన పోల్చుకొని, అయ్యా నువ్వు రెడ్డి రాజుల దగ్గర ఉన్నావు, నేను రెడ్డి రాజుల దగ్గర నేను ఆస్థాన కవిగా నియమింపబడ్డాను, ఇద్దరు మీరు నైషధారి రాశాడు, నేను సారంగధరీయమైన ప్రబంధాన్ని రాశాను, మనకి నేను నీతో పోల్చగల వ్యక్తినని శ్రీనాథుడితో పోల్చుకున్నాడు ఆయన ఆ పద్యం. తర్వాత సోష్ట్యాలు అన్నీ ఓన్లీ మా పాప దాని వరకే పద్యం రాశాడు. అటువంటి ఆ పద్యాలు తర్వాత చూడండి, ఈ లఘువులతో పద్యాలు. ఒక లఘు ఉంటుంది అనమాట, నగసదన ఘనతర జగరమణ నవధలకర ధర తత హార, అన్ని లఘువులతో పద్యాలు రాశాడు అన్ని. ఆయన ఎటువంటి కావ్యాన్ని దానికి అర్థమేం తప్పు, ఎప్పుడు ఆయన సాహిత్యంలో తప్పు పట్టిన మనగాడు ఇంతవరకు ఎవ్వరు లేరు. అన్ని తలకట్లు రాస్తాడు, అన్ని కూడా ఆయన వికట కవిగా రాస్తాడు. వికట కవిగా ఇప్పుడు చూడండి, పద్యభ్రమకము పాదభ్రమకం అని 2 పద్ధతులు ఉన్నాయన్నమాట. అంటే పాదం వరకే ఉల్టా చేసి మాట్లాడచ్చు వికట కవి లాగానమాట. ఇప్పుడు మామూలుగా వికట కవి అటువంటి మనం అమ్మో ఇంత గొప్ప అని అనుకుంటాం మాట్లాడు, కానీ పద్యం ఆశాంతం పాదభ్రమకం. సార సుర ధీర సురస తార నగా తత సభా సతత గాన రత వీర సభా భాస రవి మార పర యమర వార మయ ర పర మా. చూడండి సార్, ఎంత పద్యం ఏ పదానికి ఆ పదాన్ని వచ్చిందో తట్టుగా ఈ పద్యాన్ని ఇటువంటి సారంటే సేవగల, సుర దేవతల ఎందును ధీర విద్వాంసుడు ఎనువాడ, ధైర్యం గలవాడ, సురస మంచి అనురాగము గలవాడ, తారనగా వెండి కొండపై అతత విశాలమైన సభ కొలువు కూటము గలవాడ, సతత నిరంతరము గాన సంగీతం నందు ఆసక్తి వలాడని వీరసూడ సభ ప్రభావయుక్తమైన వాడ, భాష కథ రవి సూర్యుడైన వాడ, మార మన్మధునకు పరా శత్రుడైన వాడ, అమర దేవతల యొక్క వార సముదాయంతో మయ నిండినవాడ, పరమ ఉత్కృష్టమైన వాడ రారమ్ము. ఈ పద్యములో పాదానికి పాదం ఎడం ప్రక్క నుండి కుడి పక్క నుండి ఎడం పక్కకి బాగా చదవచ్చు, దీన్ని అనొచ్చు. తర్వాత పద్యభ్రమకము, ఆశాంతం పద్యభ్రమ. సారస జజ నుత జయతరల సూరహర సాదర వరసుర పరమ మారపర సుసర వరద సారహర స్థూలరత యజనస సరస. చూడండి, ఇది ఆశాంతం పద్యం మొత్తం అనమాట. పద్యం ఒక పాదానికి పాదం రాయడమే కష్టం అనుకుంటే, పద్యం మొత్తం పద్యం కూడాను ఆశాంతం రాయగలిగిన మరి ఖండంలో ఈ లఘువులు తర్వాత గురువులు యొక్క ఛందోబద్ధం చేయాలంటే
మామూలుగా కంద పద్యం రాయటమే, కందం రాసిన వాడు పందిని పొడిచిన వాడు కవి అన్నట్టు, కందం రాసిన వాడు గొప్ప కవి అన్నట్టు. మళ్ళా దీంట్లో ఎన్ని ప్రక్రియలు చేశాడండి ఈయన. తర్వాత కాశీపతి గారు ఇంకొక చూడండి పద్యం, అన్ని గుళ్ళు అనమాట. కిని సిరిదీసి నీలికి తిని సిగ్గిడి కింగిడి తిని దిగి తీరి తిని గిట్టిని జీరి నుంచి శక్తిడి తిని జియ్యా ఇంటి కీరితి నిలిచి. ఇది హరిశ్చంద్రోపాఖ్యానంతో కోపంతో సిగ్గు లేక ఇటువంటి పనులు చేశాను అని చెప్పి ఆయన గొనుక్కొని రాసిందనమాట. దాని సందర్భానుసారంగా అసలు ఎంత గొప్పగా కాశీపత్యావధానులు గారు కారణ జన్ముడండి. ఆయన ఈ యొక్క తెలుగు సాహిత్యానికి అందించిన సాహిత్యం మనం చాలా గొప్ప విషయంగా మనం భావించాల. తర్వాత శుద్ధ నిరోష్ట్యాలు, ఓష్ట్యాలు, ఎన్ని పద్యాలండి. ఒక్కొక్క పద్యంలో ఆయన అంటుంటాడు అనమాట. ఇంకొక పద్యం రాశాడు, ఒక పద్యం రాశాడు సార్ ఆయన, ఉదర సమాకృతి లాభము ఉండండి ఆడగని చెప్పి ఒక కంద పద్యం ఈ యొక్క సారంగధర్యంలో రాసండి. కుదర సమాకృతి లాభంలో కూని కట్ చేసుకోమన్నాడు. పర్వతముకు సమానమైన ఆకృతి కలవాడంటే కుదరం. ధర సమాకృతిని భూమికి సమానమైన ఆకృతి పిరుదులు అన్నాడు. రసమాకృతి లాభం అమృత సంబంధం అంటే రూపప్రాప్తిని, సమాకృతి లాభము జిగుడు ఎగుడు జిగుడు అంటే రూపప్రాప్తిని దుక్కులు, మాకృతి లాభము లక్ష్మి వంటి ఆకార ప్రాప్తిని అంగం అనమాట. కృతి లాభం కావ్య రచన రూపాన్ని అంటే చమత్కారాన్ని ఉక్తులు, తిలాభము నువ్వు పువ్వు వంటి వీటి నాసికను, లాభము చంద్రుని వంటివి కాంతిని, భము నక్షత్రాశం రాశి అంటే ఒక స్త్రీని వర్ణించటంలో వరుసగా కటి అధరము దృక్కులు ఒక్కొక్క అక్షరం కట్టించు, దృక్కులు శరీరము ఉక్తి అస్యము నఖము మొన్న అనే వాటిలో సరిపోతాయని దీని అర్థం. ఇంతటి ప్రయోగాత్మైన చక్కని చిక్కని పద్యం ఆంధ్ర వాంగ్మయానికే అలంకారం. ఈ పద్యం కవిశం కాశీపత్యావధానులు భావుతకు పతాకము. కాశీపత్యావధానులు గారు పరమేశ్వర వరప్రసాద లబ్ధి చతుర్విధ కవిత చరిత్ర అని చెప్పుకున్నారు. తర్వాత ఆయన రాసిన ఏ పద్య కావ్యాన్ని కూడాను పీఠికలు ఎవరితో రాయించుకునేవాడు కాదు ఆయన. కారణం ఏంటంటే ఆయనకంటే గొప్పవాళ్ళు లేరని చాలా మంది గద్వాల సంస్థానం మీద పిహెచ్డి చేసిన కవులు రాశారు. ఇంత మాత్రం గద్వాల సంస్థానం కాదు, చాలా సంస్థానాల మీద ఇంత గొప్ప కవి వాళ్ళు లేడు అని చెప్పి ఆయన అసలు ఈ శౌరి శైశవ లీల దాంట్లో రాశాడనమాట. హరిశ్చంద్రు చరతే నొరులు గాంచగా నోళ్లు జరిపింతు చదువరు అంటే పాపభాభం లేదు కదా. పృథుల సారంగధర్యము చే మూడు త్రోవల బట్టింతు కోవిలు సిద్ధయోగ చర్విత గర్వమంగ మునచ్చి జోగుల చేతును వేదాంతపరంగా అనమాట. నల్ల త్రింశదద్ద పద్యమునిచే లోబర్చుకుందు 30 బుధులను సరవ శౌరి శౌరిశౌలితో ముక్కుబట్టి ఆడింతును కవులను పండితులను చాటువుల చేత నాల్కను చాతగా చేతు నోరు మూయింతు కొన్నిట సూర్యజనుల చేతి కలమి నిలబెట్టింతు వ్రాతకాండ్ర మత్ కవిత సార్వభ హనుమంత భూప అని చెప్పి దాన్ని అసలు ఆ పద్యంలో ఎంత ఆశ్చర్యంగా ఆయన అసలు నిజంగా చెప్పాలంటే ఎంతో గొప్పగా రాశారు. ఒక్కొక్క పద్యాన్ని పండితులు నాకన్నా ఇంకా పండితులతోటి వివరణ చెప్పించి ఆ సిద్ధయోగ చరిత్ర కానీ సారంగధర్యం కానీ ఆల్రెడీ మన రత్న శర్మ గారు హరిశ్చంద్రోపాఖ్యాన్ని చెప్పి ఆ యొక్క ఇది చెప్పారనుకోండి. ముందు రోజుల్లో మీరు పెద్ద పెద్ద పండితులతోటి మేము ఇంకా కొన్ని పద్య కావ్యాలు మేము అంతా వివరించగలం. మా గురువు గారు బిట్టి వెంకటేశ్వర గారు అది దాన్ని వివరిస్తారు, తర్వాత చెప్తారు ముందు విషయాలు. ఆయనకి సన్మానాలు అసలు ఎక్కడెక్కడ సన్మానాలు జరిగినాయి చెప్పి సాహిత్య సేవను గుర్తించే సాహితీవేత్తలందరూ ఆంధ్రదేశంలో కాక ఇతర రాష్ట్రంలో కూడా అసంఖ్యాకమైన సన్మానాలు జరిగినాయి. ముఖ్యంగా పేర్కొంటున్నాను, గజారోహణం జరిగింది. గండపెండేరోత్సవం 1950లో ప్రొద్దుటూరులో గజారోహణం జరిగింది. పుష్పగిరి స్వాముల ఏనుగు కోసం అత్తటి ప్రజలు ఎంతో ప్రయత్నం చేసి గాంధీజీ చిత్రపటానికి ఊరేగించడానికి ఏనుగు ఇవ్వలేదు, కాశీపతి గారిని ఇవ్వలేదు అంటే మళ్ళీ తర్వాత కాశీపత్యావధానులు స్వామీజీని స్వయంగా కలుసుకున్న తర్వాత స్వయంగా ఆయన పుష్పగిరి స్వాముల వారే ఆ యొక్క ఏనుగుని ఇవ్వడం జరిగింది. అక్కడ గజారోహణ పెండేరం జరిగింది. అక్కడ దాన్ని పంపించి తర్వాత
ఈ సిద్దిపేటలో జరిగింది. ఆయనకి పుట్టపర్తి ఆ సందర్భంలో పుట్టపర్తి నారాయణాచార్యులు కూడా పాల్గొని 116 ఇచ్చారు. అక్కడ తర్వాత ఆయన కర్నూలు ఉస్మానియా కాలేజీ ఇటువంటి పెద్ద పెద్ద కాలేజీలు కూడా పెద్ద పెద్ద సభలకి ఈ కూడా జరిగింది. ఆయన ఆ సందర్భంలో మన దామోదరం సంజయ్ గారికి పరిచయం అయింది. ఈ యొక్క సాహిత్యాన్ని అంటే ఎవరైనా ఆయన యొక్క విద్వత్తుని బట్టి ఎవరైనా సరే ఈ వస్తారు. అటువంటి సమయంలో ఆయన ఆయన విద్వత్తుని మెచ్చి అక్కడికి వచ్చేసి గమ్మత్తుగా ఒకరోజు ఉపన్యాసం చెబుతుంటే కాశీపతి గారు మీరు ఇంకోటి నేను చెప్పే ఒక్కసారి చెప్పితే నాకు తప్పట్లే కానీ దుప్పట్లే కానీ ఏమి ఇవ్వరు కదండి అంటే, లేదులేండి నీకు 3 దుప్పట్లు ఇస్తానండి అని యొక్క చలోక్తిగా విసిరారు. ఆయన మా మహానుభావుడు ఆయన కాశీపతి అవధానులు గారిని తర్వాత ఈ యొక్క ఫోటోలో కనిపించేవారు కాశీపతి అవధానం సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. కాశీపతి గారి అంటే సామాన్యంగా మీరు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి బొమ్మ ఎక్కడ కూడా తలపాగా లేకుండా చూడండి. ఆయన గౌరవించి ఆయన పక్కన తలపాగా తీసి ఫోటో తీసుకుంటే కవిసింహ కాశీపతి గారి యొక్క ప్రతిభ ఇందుకు తార్కాణము ఈ ఫోటో. ఈ యొక్క ఘనత ఆయన ఆ సందర్భంలో కాశీ పెద్ద పెద్ద ఏరియాలో పోవడం గల కారణం మరి ఒక రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్ళి సన్మానం పొందడం అంటే మన తెలుగు సాహిత్య చరిత్రలో ఇంతవరకు వెళ్ళిన సందర్భాలు తిరుపతి వెంకట కవుల వల్ల, కొప్పరపు కవుల వల్ల, పెద్ద పెద్ద విశ్వనాథ సత్యనారాయణ లేడు, ఎవ్వరు కూడా సర్వేపల్లి రాధాకృష్ణని మెప్పించేంత సాహిత్య ప్రతిభ లేదని కుండ బద్దలు కొట్టి చెప్పవచ్చు అనమాట. అసలు ఎంత నిజంగా చెప్పాలంటే ఆయన యొక్క జన్మ కాకపోతే ఆయన యొక్క సాహిత్యాన్ని వెలుగులోకి తీసుకురావాలని మనం కంకణం కట్టుకోవాలండి. ఒక సెమినార్లు జరగాల. ఆయన పుస్తకాలు మేము సంవత్సరానికి ఒకటిసారైనా ఒక పుస్తకం ఇప్పుడు ప్రచురిస్తున్నాము. దానికి మాకు బిట్టు వెంకటేశ్వర్లు గారు, వేముల గౌరీశంకర్ గారు, అడ్వకేట్ గారు, మా యొక్క చంద్రప్రకాష్ రావు గారు, తర్వాత కొల్లోజు కనకాచార్య గారు, ఆయన డిటిపి మాకు ఉచితంగానే చేసిస్తాడు. 1000 పేజీలు అయినా సరే. మాకు ఇటువంటి సహాయ సహకారాలు అందటం మూలాన మేము కొన్ని గ్రంథాలు వెలుగులోకి తీసుకొస్తున్నాము. అసలు ఈ పట్టుదలందరికీ గల కారణం చెప్పాలంటే మా బిట్టు వెంకటేశ్వర్లు గారు ఈ మధ్య వారికి వేముల గౌరీశంకర్ గారు వచ్చి ఏమండి మనం సంవత్సరానికి ఒక బుక్ తీసుకురావాలా, మనం అదే చెప్పి వరుసను ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. ఈ సంవత్సరం వచ్చి శౌర్య శైశవులు వచ్చే సంవత్సరానికి ఆయన జీవిత చరిత్ర కొంత కొన్ని పద్యాలను ఉటంకించుకుంటా ఆయన యొక్క జీవిత చరిత్ర మొత్తం కూడా తీసుకురావాలని చెప్పారు మన వెంకటేశ్వర గారు, బిట్టు వెంకటేశ్వర గారు. అట్లానే ఇది మేము ఇంకా ఉస్మానియాలో, తర్వాత విశాఖపట్నం అన్నిటి కూడా కొన్ని ఉస్మానియా యూనివర్సిటీలో ఆయన సాహిత్యానికి మెచ్చి 71 నుండి 75 వరకు సిద్ధయోగి చరిత్ర పాఠ్యభాగంగా పెట్టబడ్డారండి. మీరు చెప్పండి, ఆయన ప్రతిభకి బిఏలో ఆయనకి పెట్టారండి ఆ పుస్తకాన్ని. మీరు ఇంతకుముందు చాలా మంది పెద్ద పెద్ద కవులకి కాశీపతి గారి గురించి చాలా, కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న వాళ్ళకి చాలా మంది కాశీపతి గారి సాహిత్యం గద్వాల సంస్థానంలో కవీశ్వరుడుగా వెలుగొందినంటే ఆయన గురించి అందరూ చాలా తెలుసుకోవాలని చెప్పి నేను నా ఆపేక్ష, మా వెంకటేశ్వర గారు కూడా ఆపేక్ష అదే. సచివాలయంలో సన్మానాలు జరిగినాయి, ఆయనకి అన్ని ఇది జరిగినాయండి. ఎక్కడెక్కడ సన్మానాలు, కాకపోతే ఇంత రికార్డ్ అవ్వలేదు. ఆయన పుస్తకాలు ప్రచురించే దిక్కులేదు, చాలా పుస్తకాలు కూడా అసలు దొరకట్లేదు. నేనే కష్టపడి అందరికంటే పిహెచ్డి వాళ్ళకంటే కూడా నేను సజ్జనక చారక చరిత్రము, అలివేలు మంగ సంవాదము, చాలా పుస్తకాలు నేను గాలించి మెడ్రాస్ వెళ్ళి తీసుకురావడం జరిగింది. కొన్ని పుస్తకాలు కొన్ని అక్కడెక్కడ వాళ్ళ బంధువుల దగ్గర నుంచి కూడా తీసుకురావడం జరిగింది. వాళ్ళు కూడా బంధువులు, సార్ మీరు ఈ పుస్తకాలన్నీ కూడా మొత్తం సేకరించి ప్రింట్ చేయండి సార్ మీరు. మా అప్పటి రోజుల్లో త్రిపురనేని సుబ్బారావు గారు అనే ఆయన నిజంగా ఆయన ఒక జీవిత చరిత్ర రాయపోతే ఇవాళ కాశీపతి గారి సాహిత్యం అనేది మనకు వచ్చుండేది కాదు, మేము చూసేది కాదు. కాశీపతి గారు మా తాతయ్య గారి స్నేహితుడు. ఆయన 1940 ఆ ప్రాంతంలో మా తాతయ్య గారి దగ్గరకు వచ్చి సాహిత్యం చెప్తుంటే మా అమ్మ విన్నది. వినిన తర్వాత
నేను చదువుకొని ఉద్యోగం వచ్చిన జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాను. తర్వాత మా అమ్మగారు చెప్పాను, నాయన ఒక 30 ఏళ్ల కింద చెప్పింది మా అమ్మగారు, కాశీపతి గారు నాయన చాలా గొప్పవాడు నాయన, నేను చదువు లేకపోయినా ఆ యొక్క మహానుభావుడి పుస్తకాలను బయటకు తీస్తాను ఆయన, ఆయనకి కాఫీ ఇవ్వటం అన్నం పెట్టడం ఇటువంటి చేశారు అనమాట. కాశీపతి గారు ఆ మహానుభావుడు ఎక్కడ ఏ యొక్క స్వర్గంలో ఉన్నాడో మాకు ఈ అవకాశాన్ని కల్పించి మాకు బిట్ట వెంకటేశ్వర గారికి, శర్మ గారికి, రత్న శర్మగా ఈ అవకాశం ఇచ్చినందుకు ఇంతటితోటి ఈ నేను ముగిస్తాను సార్. నమస్కారం సార్. వారు ఒక్క సంగతి సార్, వారు 27/1/1927 డిసెంబర్లో వారు దివంగతులైనారు సార్. అది వీరి యొక్క సాహిత్యాన్ని వెలుగులో తీసుకురావాలని కష్టపడ్డ వాళ్ళలో తుప్పునేని సుబ్బారావు గారు, పోచేదారి కేశవాచారి గారు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఏమో బిట్ట వెంకటేశ్వర గారు, రత్న శర్మ గారు, మేము ఆపావ చెందుతాం, మేము పల్నాటి వాసులం కాబట్టి. శతావధాని, మహాకవిశేఖర, కవిసింహ, బ్రహ్మశ్రీ పోకూరి కాశీపతి అవధానుల సాహిత్యపీఠం నుంచి శ్రీ గార్లపాటి గురు బ్రహ్మచార్యులు గారు వారు శ్రీ కాశీపతి గారి చరిత్రను చాలా క్లుప్తంగా చెప్పారు. ఇది దాదాపుగా కొన్ని గంటలు ప్రసంగించవలసినటువంటి అంశము. అంత పెద్దగా ప్రసంగించడానికి తగినట్టుగా తయారు చేసి భవిష్యత్తులో అలాంటి ఏర్పాటు చేద్దామనే ఆలోచన ఉన్నది. గురు బ్రహ్మచారి గారు సహకరిస్తే వారితోటే ఇది చేయిస్తాము. ఈ ఉపన్యాసం ఇంత చక్కగా చెప్పినందుకు శ్రీ గురు బ్రహ్మచార్యులు గారికి ధన్యవాదాలు.